పడ్డాయి. దాని గురించి చెప్పాను. గుర్తున్నాయి ఎవరికైనా? గుర్తున్నాయా? ఎవరికైనా గుర్తున్నాయా? మళ్ళీ చెప్తాను. దేవుని కింద ఇశ్రాయేలీయులు గర్వించారు. తర్వాత ఇశ్రాయేలీయులకి దేవుడు అది విశ్లేషించి పంపించమన్నప్పుడు ఫరో గర్వించాడు. గర్వించి వారిని పంపమన్నాడు. అసలు ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలాగే సంసోను దేవుని బిడ్డగా నాశనం చేయబడిన వాడు. సంసోను పడిపోయాడు. తర్వాత సౌలు రాజు కంటే ముందు రాజపరిపాలన చేసి ఇశ్రాయేలులో సౌలు మహారాజు. అయితే ఆయన కూడా గర్వపడి ఆ రాజ్యం నుండి దేవుని దగ్గర నుండి ఆయన పడిపోయాడు. తర్వాత లూసిఫర్ దేవుని దూతలలో ప్రధాన దూత లూసిఫర్ గర్వపడి కిందకి పడబడి నెబుకద్నెజరు రాజు దేవుని ఎదుట గర్వపడి మరి గడ్డి విడిచాడు. తర్వాత ధనవంతుడు లోకస్వార్తలో ధనవంతుడు రాజులు గర్వపడి నరకానికి వెళ్ళిపోయాడు. నాలుగు దరిద్రులుగా ఉంది పరలోక రాజ్యం. వేదలైన మీరు పరలోక రాజ్యము ఉంది. అందుకనే దాన్ని ప్రయాసపడవద్దు. వేదలుగా ఉంటే పరలోక రాజ్యము సంపాదించుకుంటాం. తర్వాత లోకస్వార్త 12వ అధ్యాయంలో కూడా తర్వాత నేను ఇట్లన్నింటినీ కూడా కొంత వారం చెప్పాను. ఈ వారాలన్నీ కూడా రెఫరెన్స్ ఇస్తాను. మీరు రాసుకుంటామా? రాసుకుంటాం. రాసుకుంటారా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనము, 16వ వచనము, 29వ వచనము చదవాలంటే మీరు అధ్యాయం అంతా చదివేసుకుంటారు. దాని వెనక ముందు కూడా చదువుకోవాలన్నమాట. బైబిల్ బాగా చదువుకుంటారని నేను చెప్తున్నాను. చదవడం చక్కగా గుర్తుంచుకోండి, చదువుకోవడం చదువుకోండి. మరి నిర్గమాకాండము 5వ అధ్యాయము 1-2 వచనాలు. నిర్గమాకాండము 5వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. ఇది ఫరో గర్వం. సంసోను న్యాయాధిపతులు 16 మొదటి నుంచి 30 వరకు చదవాలి. రాసుకున్నారన్నా? మొదటి నుంచి 30 వరకు చదవాలి. 16వ అధ్యాయం సౌలు రాజు మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనం, 17వ వచనం, 31వ వచనం. అలాగే ఈ అధ్యాయం అంతా చదవాలన్నమాట. లూసిఫర్ గారు 14 యెషయా గ్రంథము 14వ అధ్యాయము యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 15 వరకు. దానియేలు గ్రంథము 4:33. లోకస్వార్త 16-19. 16వ అధ్యాయం 19వ వచనం 24 వరకు చదవాలి. లోకస్వార్త మన 12వ అధ్యాయం 16 వచనం 23 వరకు చదవాలి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం 23 వరకు. లోకస్వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 14 వరకు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 25 వరకు చదవాలి. ఈ యెజబెలు రాణి గురించి రాయబడింది. తర్వాత యెషయా గ్రంథము 3:16-26 వరకు చదువుకోవాలి.
సామెతలు 16:18. ఇవన్నీ కూడా చక్కగా మరి ఆ ఫ్రెండ్స్ అంటే ఒప్పించాము అనుకో, దాన్ని అధ్యయనం చదివేసుకుంటే మనకి దాని జ్ఞానం అంతా అర్థమవుతుంది అనమాట. అర్థమవుతుంది. గర్వంతో ఉన్నవాడు వారి గతి ఏమైంది అనే అంశం అనమాట అది. అయితే బాగా నేర్చుకుంటారని చక్కగా పిల్లలు మరి చక్కగా చెప్తున్నాను. సంగతి తీసుకున్నాను, ఏమనుకోకండి. వారం అలాగా ఏదో ఒక గ్రూప్గా చెప్పే బాగానే ఉంది అక్క. మొన్న వారం చెప్పి కూడా అడగాలండి, అడిగితే బాగుంటుంది. మరి అలా చదువుతున్నారు లేదు తెలియాలి కదా. చెప్తాను. అదే మొంటారం అంటే మొంటారం లేదులే, మొంటారం లేదు, కంగారు పడి వెళ్ళిపోయారు కదా. అంటే చెప్పిందే చెప్పాలి, చెప్పిందే చెప్పాలి. ఎందుకంటే మనకి బైబిల్ జ్ఞానం అర్థం అవ్వాలంటే పిల్లలకు పెద్దోళ్ళు అందరూ కూడా బైబిల్ బాగా చదువుకోవాలంటే మరి వచ్చి వాళ్ళు అడుగుతారు ప్రశ్న. దేవుని స్తోత్రం. సంద పట్టినమ్మా ఇంకేమైనా ఉన్నాయా? అది మధు ఆ దీనా మీదేనా? ఏంటది రావద్దు పోతుంది, కొత్త కొనుక్కొచ్చు లాగే అంటుంది ఆవిడ.